వెల్కమ్ టు షబ్బా. లెట్ us వెల్కమ్ our king with small prayer. పరిశుద్ధ యేసయ్య, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్ను ఆరాధించడానికి, నీ యొక్క మాటలు వినడానికి, నీ యొక్క సన్నిధానానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే యోహాను సువార్త 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ దేవుడు మనతో ఏం సెలవిస్తున్నాడంటే యేసయ్య మనకు మార్గమై ఉన్నాడని, యేసయ్య మన సత్యమై ఉన్నాడని, యేసయ్య మనకు జీవమై ఉన్నాడని. కాబట్టి యేసయ్య మార్గంలోకి మనం ఎలా వెళ్తాం, యేసయ్య సత్యంలోకి మనం ఎలా వెళ్తాం, యేసయ్య జీవంలోకి మనం ఎలా వెళ్తామని మనం చూసినట్లయితే యేసయ్య చేయి పట్టుకున్నప్పుడు యేసయ్య మార్గంలోకి మనం వెళ్ళినట్టు, యేసయ్యతో కలిసి మనం నడిచినప్పుడు యేసయ్య యొక్క సత్యంలోకి మనం వెళ్ళినట్టు, యేసయ్యతో చివరి వరకు మనం జీవించినప్పుడు యేసయ్యతో ఆ యొక్క జీవంలోకి మనం వెళ్ళినట్టు. ఆ యొక్క జీవం అనేది నిత్య రాజ్యం అనే ఆ యొక్క పరలోక రాజ్యంలో మనల్ని నిలబెడుతుంది, అక్కడ మనల్ని జీవింపజేస్తుంది. అపోస్తులైన పౌలుకు యేసయ్య తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అపోస్తులైన పౌలు యేసయ్య చేతిని పట్టుకున్నాడు, యేసయ్యతో కలిసి నడవడానికి ఇష్టపడ్డాడు, యేసయ్య కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు. చివరి వరకు తన యొక్క జీవితాన్ని యేసయ్య కోసమే బ్రతికి యేసయ్య కోసమే తన యొక్క జీవితాన్ని విడిచిపెట్టాడు. మన యొక్క జీవితంలో కూడా మనం కూడా యేసయ్య చేతిని పట్టుకోవడానికి ఇష్టపడాలి. అదే విధంగా యేసయ్య ఏ మార్గం నడిపిస్తే ఆ మార్గంలో మనం నడవడానికి ఇష్టపడాలి. ఆయన ముందుకు వెళ్ళమన్నాడా మనం ముందుకు వెళ్ళాలి, ఆయన రైట్కి వెళ్ళమన్నాడా మనం రైట్కి వెళ్ళాలి, ఆయన లెఫ్ట్ కి వెళ్ళమన్నాడా మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. ఆయన ఏది చెప్తే అది చేసినప్పుడు మన యొక్క జీవితంలో ఆయన యొక్క గొప్ప మేలును మనం చూడగలుగుతాం. అదే విధంగా చివరి వరకు మనము ఇదే బాటలో మనం నడిచినప్పుడు ఆయన మన కొరకు ఏర్పరిచిన యొక్క నిత్య జీవ రాజ్యంలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఈ రోజు యేసయ్యతో మనం చెప్దాం, యేసయ్యా ఇగో నీ చేతిని నేను పట్టుకుంటున్నాను, నీతో నేను నడవడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు ఎటు వెళ్ళమంటే అటు నేను వెళ్తాను. అదే విధంగా నా యొక్క చివరి శ్వాస వరకు నీ కోసమే జీవిస్తానని. కాబట్టి ఇటువంటి తీర్మానంతో మనం జీవిద్దాం, యేసయ్యను మనం సంతోష పెడదాం. ఆయన మన కొరకు ఏర్పరిచిన యొక్క నిత్య జీవ రాజ్యంలో మనం నిత్యం ఆయనతో జీవిద్దాం. యేసుక్రీస్తు నామమున ఆమేన్. మార్గం నీవే, సత్యం జీవం నీవే.